ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/3/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, ఫాల్గుణ మాసము, శుక్లపక్షము, తదియా రాత్రి 9:02 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద నక్షత్రం ఉదయం 8:59 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:29 నుంచి 5:55 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:45 నుంచి 5:32 వరకు. వర్జము రాత్రి 7:49 నుంచి 9:15 వరకు. రాహుకాలం సాయంకాలం 5 నుంచి 6:36 వరకు. సూర్యోదయం 6:37కి, సూర్యాస్తమయం 6:19. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మద్యపానము చేసినట్టయితే ప్రమాదం ఉంది. బాబు పొద్దున లేవగానే ఏదో బాగా చెప్తాడు అనుకుంటే ఇలా చెప్పాడు ఏమిటి అనుకోకండి. అక్కడ కాస్త ప్రమాదం ఉంది, జాగ్రత్త. లేవడంతోనే మీరు అమ్మవారి ధ్యానంతో లేవండి. అమ్మ నాన్నలకి నమస్కారం చేసుకొని స్మరణ చేసుకొని లేవండి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, మితంగా తినండి. సాయంకాలం నా ఫ్రెండ్ పార్టీ అన్నాడు, మధ్యాహ్నం ఒక దగ్గర పార్టీ ఉంది, గ్రూప్ డిస్కషన్ ఉంది, మేము వెళ్ళాలి అన్నటువంటి వ్యక్తులు అనవసరమైనటువంటి ప్రేలాపనలోకి వెళ్ళకండి. అనవసర ప్రలోభాలకి లోను కాకండి. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మద్యపానం చేసిన వాడి బండెక్కినా మీకు ప్రమాదం. బాబు ఎంత నెగిటివ్గా చెప్తున్నాడండి అంటే, మంచి కోరుతున్నాను. నేను మీ అందరూ శుభయోగంగా ఉండాలని, ధనధాన్య వృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ సంబంధ విషయాలు కనుక ఉన్నట్టయితే, ఇంటర్వ్యూలు ఉన్నట్టయితే సమయపాలన మెయింటైన్ చేయండి. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, అలానే నిర్లిప్తగా ఉండకూడదు. కాస్త సరైనటువంటి దృక్పథంతో ఉండి ప్రయత్నం చేస్తే ఉద్యోగ లాభం మీకే, లేదా ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. సండే అని చెప్పేసి కొంతమంది బల్ల కింద చేతులు పెట్టేటువంటి మహానుభావులు, మహానుభావురాలు కూడా ఉన్నారు. ఇవాళ రేపు ఆడవాళ్ళు సమ ఉద్యోగం ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులే. మగవాళ్లతో పాటు ఈక్వల్. వాళ్ళు ₹1,00,000 తీసుకోవడం, ₹1,10,000 నాకు లంచం కావాలి అనేటువంటి స్థాయిలో ఉన్నారు ఆడవాళ్ళు కూడా. కాబట్టి తప్పకుండా మీరు ఇలాంటి పనులు కనుక ఈరోజు చేస్తే ఆడ మగ తేడా లేకుండా మిమ్మల్ని కృష్ణ జన్మస్థానాన్ని పెట్టడం ఖాయం. సోమవారం రోజున మీ ఫోటో పేపర్లో వస్తుంది, కలర్ ఫోటో వస్తుంది, చాలా మంచి ఫోటో వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడే నష్టం కలిగిస్తుంది. అలాగే కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు. విద్యార్థులు కూడా ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే సమయపాలన మెయింటైన్ చేయండి. మీ పరీక్షలు మీరు మాత్రమే రాయండి. ఇతరుల యొక్క ప్రమేయాన్ని అందులో జోక్యం చేసుకొనివ్వకండి, అది మీకు నష్టం. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కూడా మంచిది కాదు. అనవసరమైన పట్టుదల, కోపము, అసహనము లాంటివి మీకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మాతృపితృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. రామనామ స్మరణ మీకు చాలా మంచిది. రాముల వారి అష్టోత్తరం, హనుమాన్ చాలీస పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కార్యసిద్ధి, వ్యవహార లాభం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ డెంటిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఫార్మా, సిమెంట్, ఐరన్, యూటికల్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నకిలీ వస్తువులు అమ్మడం వల్ల మీ యొక్క కార్యాలయాలు మూతపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి కూడా నష్టాలు పొందే అవకాశాలు. స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క వ్యవస్థలో దొంగతనం జరిగే అవకాశం ఉంది. స్వర్ణకార వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా పశుపక్షాదులకి అనారోగ్య సూచన. ఈవెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జ్యోతిష పండితులు అనవసర డిబేట్లలో పాలు పంచుకోకండి. మిమ్మల్ని తప్పుడు వ్యక్తిగా మిమ్మల్ని నిలబెట్టే అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడా భగవద్గీత పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఎవరికైనా చెప్పులు దానంగా ఇస్తే కూడా శుభకరంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:50 నుంచి 12 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమయ్యే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ శుభదాయకమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. రుణపీడ పరిహారం, ఏదైనా పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం, చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, అదృష్ట యోగం. ధనకనక వస్తువాహన ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. అనుకున్న చోటికి ఉద్యోగ లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ఈ ప్రాంగణ నియామకాలు తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో స్వదేశాల్లో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చేల వృద్ధి పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, ఆనంద ప్రయోజనాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ జరగడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా పండగ వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి శుభయోగాలు, అంటే ఏదైనా తీర్థయాత్ర కానీ, విహారయాత్ర కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అటువంటి వాటిలో ప్రయోజనం. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయాన యాత్ర కూడా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా లాభవంతమైన శుభయోగం. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు విజయాన్ని సాధించవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఈ రోజు ఏమైనా ఇంటర్వ్యూ ఉంటే వాటిలో మంచి విజయాన్ని సాధించవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాలు, ఆస్తి పంపకాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మెను వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి సౌకర్యవంతమైన శుభ వ్యాపార లాభం, భాగస్వామితో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, నటీనటులకి గొప్ప అవకాశం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి కూడా విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కళాకారుల, క్రీడాకారులు కూడా అభివృద్ధి పొందుకునేటువంటి శుభయోగం. ఇదంతా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించని విజయం అని అనుకోనటువంటి శుభకార్యాచరణ, ఆకస్మిక ధనలాభం, ఒక మంచి వ్యక్తి పరిచయం, శుభకార్యాలు చాలా ఈజీగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో శుభవార్త వినడం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అంటే ఒకే రోజులో 5-6 శుభయోగాలు కూడా కలగవచ్చు. మీకు కొత్త వ్యాపార ప్రారంభం, లైసెన్స్ రావడం, అంటే ఏదైనా ట్రేడింగ్ లైసెన్స్ రావడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం, వ్యాపార పరంగా వృద్ధి బాగా ఉంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మే వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి సౌకర్యమైన శుభజీవనం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా
వృద్ధి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల్లో మంచి ఉద్యోగం. ఈ రోజు ఏమైనా తప్పకుండా మీరు కాలేజీలో కానీ ఇంకెక్కడైనా ప్రాంగణ నియామకాలు జరుగుతుంటే తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తులే అవకాశాలు, అంటే అవసరార్థం ధన ప్రాప్తి ఉంటుంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సౌకర్యవంతమైన శుభజీవనం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త అనారోగ్య సూచన, ఏదో దుర్వార్తా శ్రవణం ఉండే అవకాశం, లేనిపోని అపవాదులు, ఇబ్బందికర వాతావరణం. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార ఇబ్బందులు, రాజకీయ రంగంలో కూడా అనవసర విభేదాలు, అలాగే పూలు పళ్ళు కూరలు పండించే వారికి, రైతన్నలకు కూడా నష్టపోయే అవకాశం కనపడుతుంది. అధిక రసాయనాలు చల్లడం వల్ల మీ పంట నాశనమయ్యే అవకాశం కనపడుతుంది. దయచేసి రైతులందరూ కూడా క్షేమంగా ఉండే ప్రయత్నం చేయండి. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. ఈరోజు మాత్రం పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు, కళాకారుల క్రీడకు నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బందికర వాతావరణం, ఫార్మా ఇండస్ట్రీలో, సిమెంట్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, ఈ గ్లాస్ సంబంధించిన ఎంపోరియం అంటే గ్లాస్ తయారు చేసేవారు, అద్దకం తయారు చేసేవాళ్ళ దాంట్లో కూడా ఈ రసాయనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలెన్నో. ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి వస్తువులు, ఈ బ్యూటిషియన్లు తయారు చేసేటువంటి ఆర్టిఫిషియల్గా చేస్తున్నటువంటి ఈ సౌందర్య సాధనాలు డేట్ ఎక్స్పైర్ అవ్వడం, మీ ముఖము చాలా ప్రమాదాలు పడే అవకాశం, జాగ్రత్త. అలాగే కొంతమంది దొంగ వైద్యుల వల్ల కూడా ఈ ఒబిసిటీని తగ్గిస్తామని చెప్పేసి మీలో ఉంచి మాంసపు ముద్దల్ని తీసేస్తాం, కొవ్వు తీసేస్తామని చెప్పేసి ఆపరేషన్ కూడా మీకు వికటించి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అలాగే మనకి జంతువుల వల్ల, పెంపుడు జంతువుల వల్ల కూడా మీకు నష్టం వచ్చే అవకాశం, లేనిపోని అనవసర ఇబ్బందులు, కష్టము, నష్టము, అవమానాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, పదవీచ్యుతలే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి పూర్తి స్థాయి నష్టం, అవమానం, జ్యోతిష్య పండితులు చాలా అవమానపడతారు. కళాకారులకి, క్రీడాకారులకు కూడా ఇబ్బంది, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్యుల బెడద మీకు ఇబ్బంది కలిగించవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, ఏదో దుర్వార్తా శ్రవణం, అనారోగ్య సూచన ఇవన్నీ కనబడుతున్నాయి. కాస్త విష్ణు సహస్రనామ పారాయణం, జన్మ జాతకాన్ని చూయించుకోండి. జన్మ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని మీరు బేరీ చేసుకుంటే మంచి శుభయోగాలు ఉంటాయి. ఏదేమైనా ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కూడా మీకు బెంచ్ మీద రావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండగా పట్టుబడవచ్చు, విద్యార్థులకి నష్టం కలగవచ్చు, విదేశాల్లో కూడా మీరు బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుండవచ్చు. జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈరోజు నష్టము, కష్టంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణ మిమ్మల్ని కాపాడుతుంది. 100% భగవద్గీత మిమ్మల్ని కాపాడుతుంది, అందులో సందేహం లేదు. 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం. అలాగే జన్మ జాతకాన్ని చూయించుకోండి. ఎవరికైనా శనగలు, కందులు, మినుములు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా చాలా మంచి శుభకరమైన యోగం కలుగుతుంది. వీరికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాల నుంచి 4 గంటల 57 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాలు, వస్తు వాహన లాభం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి, రాజకీయ రంగంలో అభివృద్ధి కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ శుభయోగాలు. రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మంచి గౌరవాన్ని పొందుకోవడం, 10 మందిలో మంచి మాట తీరు, వ్యవహార శైలిలో శుభయోగాలు పొందుకోబోతున్నారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం, మంచి శుభవార్తలు వినడం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వృద్ధి, రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. పట్టుదల బాగా ఉంటుంది, కార్యసిద్ధి పొందుకుంటారు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది.
ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణ, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభపరంగా ఉండబోతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా అనుకూలవంతమైన వ్యాపార లాభం. ప్రతి చోట ఆనందాన్ని, గౌరవాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని, ఆస్తి పంపకాలని, సోదర మైత్రిని పొందుకోగలిగే అదృష్టవంతమైన శుభదినం. ఈ రోజంతా మీకు కలిసి వస్తుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగం. అనుకున్నటువంటి ప్రతి పనిలో ఇవాళ మీరు విజయాన్ని సాధిస్తారు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యవహార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రోజులు, చేపల చెట్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకుంటారు. ఈవెంట్ అయిన వారికి, బోర్బావుతో వారికి అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు బాగా ఉంటాయి. వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనాన్ని పొందుకోవచ్చు. అలాగే గొప్ప గొప్ప పనులకి శ్రీకారం చుట్టే అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాలు, మంచి ఉద్యోగ ప్రాప్తి, పట్టుదలతో కొత్త ఆస్తుల్ని సంపాదించుకోవడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, ఆస్తి పంపకాలు, రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభతిథి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకర ఆనంద యోగం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళని మీరు గౌరవాన్ని పొందుకునే అవకాశం. ఎవరైతే మిమ్మల్ని త్యజిస్తారో, వద్దనుకుంటారో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని గౌరవించడం, ధన కనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, అలాగే ఆనందకరమైన శుభయోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకోవడం, ఆలోచన విధానంలో మంచి మార్పులు, భోజన సౌకర్యం అంటే మంచి విందు వినోదంలో పాలు పంచుకోవడం, ఆనందమైన జీవనం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలత పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెయిన్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కాస్త ఏడాపేడా ఖర్చులు మానేస్తే మంచిది. ఇష్టం వచ్చిన రీతిగా మనం అందరికీ సహాయం చేద్దాం. నేనే దాన వీర శూర కర్ణ, నేను నాకంటే ఇంకెవరు లేరు అన్నటువంటి తత్వము కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు నష్టాలు పొందుకునే అవకాశాలు. రైతన్న మోసపోవడం ఖాయం, జాగ్రత్త. సేంద్రియ ఎరువులు వాడండి, రసాయన ఎరువులు వాడకండి, అది కూడా ప్రమాదం. ఇక ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండులుగా పట్టుబడడం, కళాకారుల క్రీడల ఇబ్బంది, ఈవెంట్స్ అని చెప్పేసి మళ్ళీ విదేశాల్లో ఈవెంట్స్ కోసం పిలుస్తున్నాం, వీసా కోసం కాస్త డబ్బులు ఖర్చు అవుతాయి, మీరు ఒక 25,000 ఇవ్వాల్సి వస్తుంది ముందు, తర్వాత
అక్కడికక్కడ మీకు అడ్జస్ట్ చేస్తారు, మీ వీసా డబ్బులు మీకు వచ్చేస్తాయి, 10 మంది కనీసం గ్రూప్గా ఉండాలి, ఒక్కొక్కళ్ళు 25,000 కడితే మీకు అక్కడ ఈవెంట్స్ ఇప్పిస్తాం అని చెప్పి మోసం చేసే అవకాశం. అప్రమత్తంగా ఉంటే, జాగ్రత్తగా ఉంటే మన ధనం మనకు జాగ్రత్తగా ఉంటుంది, మానసికంగా శారీరకంగా బలంగా ఉంటాం, లేదా నష్టపోయే అవకాశం. ఏదేమైనా ఈరోజు కాస్త ఇబ్బందికర వాతావరణం, కష్టము, నష్టము, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, ఆరోగ్య భంగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బందికర వాతావరణం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పనికిరానటువంటి ప్రసంగాలు, పనికిరానటువంటి విషయాన్ని ఎక్కువగా బయట ప్రపంచం తెలియజేద్దాం, మేమే ముందు ప్రకటిస్తున్నాం, ఎక్స్క్లూజివ్ న్యూస్ అని చెప్పేసి పనికి మాలిన చెత్త న్యూస్ వేసి మిమ్మల్ని మీరు తక్కువ స్థాయికి దిగజారిపోకండి. విలేకరులు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ, శాటిలైట్ వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. ప్రపంచానికి, సమాజానికి మంచి నిజము నిర్భయంగా చెప్పేటువంటి ఛానల్స్ ఉండాలి. తప్పుడు సమాచారం చెప్పిందే చెప్పి ఎవడో హీరో గురించి కాలు నొప్పైంది, హీరోయిన్ గురించి పన్ను నొప్పైంది, అది అట్లా కూర్చుంది, అది ఇట్లా ఓపెన్ చేసుకొని కూర్చుంది, ఇవన్నీ మనకు అవసరమా? అలాంటి విషయాలు కాకుండా పనికి వచ్చేటువంటి విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. సమాజంలో ఉపయోగపడే విషయాల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జర్నలిజం బాగుపడుతున్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రోజు మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి, కష్టము, నష్టం ఎక్కువగా ఉంటుంది. వేద పండితులు కూడా, మహానుభావులు, పురోహితులు కూడా తప్పుడు మార్గాలు వెళ్ళడం, మద్యపానం, మాంసాహారం తినడం, దరిద్రపు వ్యక్తులు, ప్రభుత్వ పరిశ్రమతో ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. ఈ రాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా సరే బియ్యము, గోధుమలు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 6:36 నుంచి 8:54 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెన దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభసాటి వ్యవహారంగా కనబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విలాసమైన జీవనం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, అలాగే సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ సంబంధ వ్యాపార వ్యక్తులకి లాభదాయక స్థితి. ప్రచుర ఆనందం, విదేశీయానం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో కూడా నూతన ఉద్యోగ ప్రాప్తి లేదా నూతన గృహయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు చాలా మంచి అనుకూలవంతమైన, ఆనందకరమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి మంచి మాట తీరు, భాగ్య లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మాతాపితృల సౌఖ్యం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, శుభవార్త వినడం, సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభస్థితి. మంచి ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు. గృహ నిర్మాణ యోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, వృత్తి ఉద్యోగాదుల్లో ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీద నుంచి ప్రాజెక్టులో వెళ్తున్నటువంటి వార్త వినడం, ధనలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో అనుకూలత, రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అలాగే కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బాగా కనపడుతుంది. కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, ఇలా అనుకూలవంతమైన శుభశ్రీ చెప్పవచ్చు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా కూడా అనుకూలవంతమైన సుదీనంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, ఆర్థిక లాభము, ఆనందయోగము, రోగనాశనము, రుణ విమోచనము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, ప్రాంగణ నియామకాల్లో కానీ లేదా కారుణ్య నియామకాల్లో కానీ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, తప్పకుండా నూతన ఉద్యోగ ప్రశాంతత, ఆనందయోగాన్ని పొందుకోవడం, రోగనాశనం. ఇక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా సెట్ జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పండు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా వృద్ధి పొందుకునే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, గ్యాస్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, సమస్త శుభయోగాలు. సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, వ్యవహార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ వృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి, మంచి సౌకర్యవంతమైన శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.